ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు. చేతబడి జరిగిందో లేదో అనేది తెలుసుకోవడం ఎలా? అసలైతే నిజంగా చేతబడులు ఉన్నాయా లేవా అనేది ఈ వీడియోలో మనం తప్పకుండా తెలుసుకుందామండి. మన ఇంట్లో ఒక తులసి మొక్క ఎండిపోవడం. చాలా ఇళ్ళలో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్క చాలా పవిత్రమైనది. దానిపై కొద్దిపాటి ప్రతికూల శక్తి ప్రభావం ఉన్నా అది ఎండిపోవడం మొదలవుతుంది. మీరు ఎంత నీరు పోసినా, ఎంత బాగా చూసుకున్నా మొక్క ఎండిపోతుంటే ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశించిందని అర్థం చేసుకోవాలి. తులసి మొక్క ఎండిపోవడం ద్వారా మన ఇంట్లో ఏదో ఒక శక్తి వచ్చిందని మనం తెలుసుకోవాలండి. మనిషి చేతబడి అయినోడు ఎట్లా ఉంటాడో తెలుసుకుందాం. స్వభావంలో అకస్మాత్తుగా మార్పు. ఒక వ్యక్తి స్వభావంలో అకస్మాత్తుగా మార్పులు కనిపించిన ప్రతి విషయంలోనూ తానెప్పుడు సరైనోడు వాడే అని వాదించిన ఆ వ్యక్తిపై చేతబడి ప్రభావం ఉందని లేదా అవుతుందని అర్థం చేసుకోవాలి. వారిలో ప్రశాంతత తగ్గి ఆత్మవిశ్వాసం సన్నగిల్లవచ్చు. చేతబడి అయినట్టు మనకి ఇంకోటి ఉందమ్మా, ఒంటరిగా ఉండడం. చేతబడి ప్రభావం. ఎవరైనా మనిషి మనతో చాలా మంది ఏమంటారంటే 5, 6, 10 దగ్గర కూర్చొని మాట్లాడిన కొంతమంది చేతబడైన వాళ్ళు ఒంటరిగా కూర్చోవడం అనేది జరుగుతుంది. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు, ఇతరులతో మాట్లాడడానికి ఇష్టపడరు. చాలా కోపంగా, చిరాకు ఉంటారు. వారు అకారణంగా తమ చుట్టూ ఉన్న వ్యక్తులపై చిరాకు పడటం లేదా కోపంతో ప్రవర్తించడం చేస్తుంటాడు. చేతబడైన వ్యక్తి మనలో కలవడు, ఎవరితో ఉండడు. ఆయన ఎప్పుడైనా సరే ఒంటరిగా ఉంటాడు. ఇది ఒకటి గమనించండి అమ్మా. ఇంకో సమస్య అకస్మాత్తుగా అనారోగ్యం. ఎటువంటి కారణం లేకుండా ఒక వ్యక్తి అకస్మాత్తుగా అనారోగ్యానికి గుర్తిస్తే చాలా ప్రయత్నాలు చేసిన వారి వ్యాధి ఏమిటో వైద్యులకు తెలియకపోతే ఆ వ్యక్తిపై చేతబడి ప్రభావం ఉండొచ్చు. మనకి ఇప్పుడు ఇలాంటి సమస్యలు లేకపోయినా హెల్త్ ప్రకారమైన అకస్మాత్తుగా సమస్యలు అంటే ఫీవర్ రావడం, కడుపు నొప్పి రావడం, ఇలాంటి చిన్న సమస్యలు అకస్మాత్తుగా రావడం వల్ల అది కూడా చేతబడి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇంకో సమస్య చేతబడి ప్రభావం నుంచి బయటపడే ఉపాయాలు. ఆచార్య భారద్వాజ్ ఈ ప్రభావాల నుంచి బయటపడడానికి 2 సులభమైన శక్తివంతమైన ఉపాయాలను నేను చెప్తాను. మీకు ఇంట్లో తాంత్ర మంత్రం ప్రయోగించబడిందని అనిపిస్తే ఆ ప్రభావం నుంచి బయటపడడానికి ఇంటిలో సుందరకాండ పఠనం నిర్మించండి. సుందరకాండ పఠనం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. మీకు ఒకవేళ చేతబడి అయినట్టు ఒకవేళ గుర్తిస్తే సుందరకాండ పఠనం గుర్తించి చేయండి. ఇంకో ముఖ్యమైనది సత్యనారాయణ వ్రతం. అలాగే పౌర్ణమి రోజున సత్యనారాయణ కథ నిర్వహించడం. ఇలా చేయడం వల్ల పరిస్థితుల్లో మంచి మార్పు కనిపిస్తుంది. సత్యనారాయణ వ్రతం ఇంట్లో శాంతి మరియు శ్రేయస్సును తీసుకువస్తుందని చెప్తున్నాం. ఈ సంకేతాలు, పరిష్కారాలు ద్వారా చేతబడి లేదా నరఘోష వంటి ప్రతికూల శక్తుల నుంచి బయటపడడానికి ప్రయత్నించవచ్చని నేను సూచిస్తున్నాను. ఈ భక్తి, నమ్మకం ఈ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేలా చేస్తాను. మీకు అనేక సమస్యలు ఉంటే చేతబడి, వశీకరణ, అక్రమ సంబంధం, లవర్స్లు విడిపోవడం, అనేక సమస్యలకు స్క్రీన్పై ఉన్న నెంబర్ని కాల్ చేసి గురువుగారిని కాంటాక్ట్ అయ్యండి. మీ సమస్య ఎంతటైనా సరే గురువుగారు తప్పకుండా మీ
సమస్యలన్నిటి పరిష్కారం చేస్తారు.